ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా పేరున్న ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఇప్పుడు భారీ పెట్టుబడులు, ఎక్స్‌ప్రెస్ వేలు, పారిశ్రామిక కారిడార్లు, ఉపాధి అవకాశాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు పరిశ్రమలు రావడానికి భయపడిన ప్రాంతం ఇప్పుడు పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఎలా మారింది? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతమైన పూర్వాంచల్ గతంలో నిరుద్యోగం, వలసలు, మౌలిక వసతుల కొరతతో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అయితే గత కొన్నేళ్లలో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా చట్ట వ్యవస్థను బలోపేతం చేయడం, మాఫియా ప్రభావాన్ని తగ్గించడం, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా పరిశ్రమలకు మార్గం సుగమమైందని నివేదికలు చెబుతున్నాయి. పూర్వాంచల్లో పెట్టుబడులు పెరగడానికి భద్రత, పారదర్శక పాలన ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. పూర్వాంచల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రాజెక్టుల్లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ఒకటి. సుమారు 340 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్ వే లక్నో నుంచి ఘాజీపూర్ వరకు విస్తరించింది. దీంతో రవాణా సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. గోరఖ్పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్ వే, రహదారులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు కూడా ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్నాయి. వారణాసి, గోరఖ్పూర్, ఆజంగఢ్ తదితర నగరాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. వారణాసిలో మాత్రమే వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు ప్రారంభమయ్యాయని అధికారులు చెబుతున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా వచ్చిన ప్రాజెక్టులు వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. గోరఖ్పూర్లో ప్రారంభమైన పూర్వాంచల్ తొలి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తున్నాయి. యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఒకప్పుడు పరిశ్రమలకు దూరంగా ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన పూర్వాంచల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ $1 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యంలో కీలక ఇంజిన్గా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మౌలిక వసతులు, పారిశ్రామికీకరణ, పెట్టుబడుల సమన్వయంతో పూర్వాంచల్ అభివృద్ధి నమూనాగా నిలుస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అభివృద్ధి ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంత మేరకు చేరుతున్నాయన్నది మాత్రం భవిష్యత్తులో తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.